ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అన్ని రాజకీయ పార్టీలు పెద్ద కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు దక్కించుకున్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలకు వస్తే 2019 నుంచి 2024 వరకు డిఎంకే 77.5% ఫండ్స్ లాటరీ కింగ్ మార్టిన్స్ ఫ్యూచర్ గేమింగ్ నుంచి దక్కించుకుంది. 2021-2022లో తమిళనాడులో డిఎంకే అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో పార్టీలోకి పెద్ద ఎత్తున విరాళాలు వరదలా వచ్చాయి. లాటరీ కింగ్ 249 కోట్లు ఇస్తే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 40 కోట్ల రూపాయలను ఇచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ ఆదివారం నాడు వివరాలను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. వివరాలు చూద్దాం. ఎలక్టోరల్ బాండ్లు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు కొరడా జుడిపించడంతో రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో ఎంత మొత్తం విరాళాలు సేకరించాయో వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం లేదా డిఎంకే విషయానికొస్తే 656.5 కోట్లు విరాళాల రూపంలో సేకరించింది. వాటిలో కనీసం 77.5% ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించింది. ఈ డబ్బంతా 2019 నుంచి 2020 అటు తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరంలో సేకరించింది. అయితే పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చింది మాత్రం శాంటయాగో మార్టిన్ కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అని తేలింది. ఈసీ ఆదివారం నాడు వివరాలు వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. మొత్తానికి చూస్తే లాటరీ కింగ్ డిఎంకేకు 509 కోట్లు విరాళాల రూపంలో సమర్పించుకుంది. రెండు 2021-22 ఆర్థిక సంవత్సరంలో డిఎంకే పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించింది. తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అటు తర్వాత పార్టీ విజయం సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఫ్యూచర్ గేమ్స్ 249 కోట్లు విలువ చేసే బాండ్లను డిఎంకేకి ఇవ్వగా మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 40 కోట్లు విలువ చేసే బాండ్లను అప్పగించింది. ఈసీ గురువారం నాడు మొదటి విడత వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఫ్యూచర్ గేమింగ్ హోటల్ సర్వీస్ యజమాని మార్టిన్ మొత్తానికి చూస్తే అత్యధికంగా 1368 కోట్ల బాండ్లు కొనుగోలు చేశారని తేలింది. దీంతో ఆయన పేరు జాతీయ మీడియాలో మారుమోగిపోయింది. కాగా ఈడీ ఆయనపై మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 2023లో ఆయనపై ఈడీ ఛార్జ్షీట్ కూడా నమోదు చేసింది. రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలిచ్చింది లాటరీ కింగ్ మార్టిన్ అని తేలింది. అయితే ఆయన కుమారుడు బీజేపీ సభ్యుడని, అతను నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఏప్రిల్ 2023లో కలిశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్ ద్వారా విమర్శిస్తున్నారు. ఆయనపై సీబీఐ కేసులున్నాయి. అలాంటి వ్యక్తికి బీజేపీతో సంబంధాలున్నాయని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. అయితే డీఎంకే ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడి కాకముందు ఆయన ఈ విమర్శలు సంధించారు. ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన 859 కోట్ల లెక్క తేలాల్సి ఉంది. అయితే ఈ బాండ్లలో దక్షిణాదిన కాంగ్రెస్ అనుబంధ పార్టీలకిచ్చారని చెబుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ 60 కోట్ల రూపాయలు డిఎంకేకి ఇవ్వగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 249 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 160 కోట్లు, 2023 నుంచి ఈ డేటా అప్లోడ్ చేసే వరకు 40 కోట్లు డిఎంకే విరాళంగా అప్పగించింది. ఇక డిఎంకేకు అత్యధికంగా విరాళాలిచ్చిన మరో కంపెనీ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2019లో డిఎంకేకు 105 కోట్లు విరాళంగా సమర్పించుకుంది. అయితే మెగా ఇంజనీరింగ్ సుమారు 960 కోట్ల బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసిందన్న విమర్శలు మెగా గ్రూప్పై వెల్లువెత్తాయి. ఆదాయ పన్ను శాఖ అక్టోబర్ 2019లో కంపెనీపై దాడులు కూడా చేసింది. తమిళనాడులో ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే ఏఐఏడీఎంకేకు ఏప్రిల్ 2, 2019 నుంచి 4 ఏప్రిల్ 2019 వరకు 6.05 కోట్లు విరాళాలు అందాయి. దాంట్లోనే ఐపీఎల్ క్రికెట్ టీం చెన్నై సూపర్ కింగ్స్ నుంచి 5 కోట్లు విరాళం దక్కించుకుంది.
ఇక ఉత్తరాది విషయానికొస్తే బజాజ్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎత్తున బాండ్ల ద్వారా విరాళాలు సమర్పించుకుంది. ఏప్రిల్ 23, 2018 నుంచి మే 25, 2019 వరకు అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 5.75 కోట్ల రూపాయలు విరాళాలందాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికొస్తే ఏప్రిల్ 18, 2019 నుంచి జూలై 26, 2023 వరకు మొత్తం 65.45 కోట్ల రూపాయలు విరాళాలందాయి. ఎలక్టోరల్ బాండ్లలో అత్యధికంగా సొమ్ము దక్కించుకున్న పార్టీలో ఆ 11వ స్థానంలో ఉంది. బజాజ్ గ్రూప్ ఆప్కు 3 ఇన్స్టాల్మెంట్లలో ఒక్కో కోటి చొప్పున ఏప్రిల్ 10, 2019న 3 కోట్ల రూపాయలు సమర్పించుకుంది. ఆదివారం నాడు ఆప్తో పాటు మొత్తం 10 రాజకీయ పార్టీలు తమకు విరాళాలిచ్చిన దాతల పేర్లను బహిర్గతం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందిన పార్టీల విషయానికొస్తే బీజేపీ అగ్రస్థానంలో నిలవగా 2వ స్థానంలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, 3వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. అయితే తమ పార్టీకి విరాళాలు ఎవరిచ్చింది మాత్రం ఈ పార్టీలు ఇప్పటి వరకు పేర్లను బహిర్గతం చేయలేదు. ఇక రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలిచ్చిన కంపెనీల విషయానికొస్తే 10వ స్థానంలో టోరెంట్ గ్రూప్ నిలిచింది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి మొత్తం 184 కోట్లు విరాళాలిచ్చింది. టోరెంట్ గ్రూప్ గౌరవ చైర్మన్ సుధీర్ మెహతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడనే టాకుంది. 2014లో మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టోరెంట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ కొత్తగా డెవలప్ చేసిన డ్రగ్కు ధరల నియంత్రణ నుంచి మినహాయింపు ఇచ్చారు. కొత్త డ్రగ్ ఫ్రాంచైజీ పాలసీ నుంచి కొత్త ఔషధానికి మినహాయింపు ఇవ్వడంతో కంపెనీ ఆయాచితంగా లబ్ధి పొందింది. ఇవన్నీ ఒకేతైతే ప్రధానమంత్రి ఇండో యుఎస్ ఫోరంలో మెహతాతో పాటు గౌతమ్ అదానీలు సభ్యులుగా ఉన్నారు. బరాక్ ఒబామా జనవరి 2015లో ఇండియాకొచ్చినప్పుడు 17 మంది బృందంలో వీరిద్దరు సభ్యులు. అలాగే మోడీ బృందం నవంబర్ 2014లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆ బృందంలో వీరు సభ్యులుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. మహారాష్ట్రకు చెందిన నిర్మాణ రంగానికి చెందిన కంపెనీ అన్ని రాజకీయ పార్టీలకు 117 కోట్లు విరాళంగా ఇచ్చాయి. ఇక విరాళాలు సేకరించడంలో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు బాండ్ల ద్వారా అందిన కాడికి దండుకున్నాయనేది మాత్రం వాస్తవం. రాజకీయ నాయకులు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ పక్కదందాలుగా ఈసీ విడుదల చేసిన జాబితాను బట్టి తేలిపోయింది.